నమస్కారం. శుభోదయం. ఓం శ్రీ మాత్రే నమః. ఈనాటి తిథి, వార, నక్షత్ర, యోగ కరణాల శుభ ఫలితాలు మీ జీవితంలో సరికొత్త వెలుగులను నింపాలని ఆకాంక్షిస్తూ ఈ రోజుటి మీ రాశి ఫలాలు మరియు పంచాంగ విశేషాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మనకంతా మంచి జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం శుక్లపక్షం 2026 ఆగస్టు 24 సోమవారం. సూర్యోదయం ఉదయం 6:04 సూర్యాస్తమయం సాయంత్రం 6:32 చంద్రోదయం సాయంత్రం 4:03 చంద్ర అస్తమయం తెల్లవారుజామున 3:18 తిథి ద్వాదశి మంగళవారం ఉదయం 6:21 వరకు ఉంది. నక్షత్రం పూర్వాషాఢ. రాత్రి 8:18 వరకు, తదుపరి ఉత్తరాషాఢ. కరణము భవ. సాయంత్రం 5:20 వరకు, తదుపరి బాలవ. ఉదయం 6:21 వరకు, తదుపరి కౌలవ. యోగము ప్రీతి. ఉదయం 7:03 వరకు, తదుపరి ఆయుష్మాన్. అశుభ ఘడియలు. రాహుకాలం ఉదయం 7:38 నుండి 9:11 వరకు. యమగండం ఉదయం 10:45 నుండి 12:18 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 1:51 నుండి 3:25 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:43 నుండి 1:33 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:12 నుండి 4:02 వరకు. వర్జ్యం తెల్లవారుజామున 4:25 నుండి 6:12 వరకు. శుభ ఘడియలు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:28 నుండి 5:16 వరకు. అమృత గడియలు మధ్యాహ్నం 3:06 నుండి 4:53 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:53 నుండి 12:43 వరకు. ఆగస్టు 24 సోమవారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా? తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి ద్వాదశి. మంగళవారం ఉదయం 6:21 వరకు ఉంటుంది. అంటే ద్వాదశి తిథి ఈ రోజంతా ఉంటుంది. ఏదైనా తిథి ఈరోజు సూర్యోదయం కన్నా ముందు మొదలై మరుసటి రోజు సూర్యోదయం వరకు ఉంటే దాన్ని వృద్ధి తిథి అంటారు. ఇలాంటి వృద్ధి తిథి ఉన్న సమయములో ఎటువంటి శుభకార్యాలు చేయకూడదు. సాధారణమైన పనులు, మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యుడు సింహరాశిలో ఉంటారు. చంద్రుడు తెల్లవారుజామున 3:06 వరకు ధనుస్సు రాశిలో, తదుపరి మకర రాశిలో ఉంటారు. సోమవారం తూర్పు నైరుతి దిక్కున ప్రయాణాలు చేయరాదు. చంద్రబలం తెల్లవారుజామున 3:06 వరకు చంద్రబలం ఉన్న రాశులు మిథునం, కర్కాటకం, తుల, ధనుస్సు, కుంభం, మీనం. తెల్లవారుజామున 3:06 నుండి మరుసటి రోజు సూర్యోదయం వరకు చంద్రబలం ఉన్న రాశులు మేషం, కర్కాటకం, సింహం, వృశ్చికం, మకరం, మీనం. నక్షత్ర బలం పూర్వాషాఢ నక్షత్రం ఉన్న సమయంలో బలమైన నక్షత్రాలు అశ్విని,
కృత్తిక, రోహిణి, ఆరద్ర, పుష్యమి, మఖ, ఉత్తర, హస్త, స్వాతి, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, శ్రవణం, శతభిషం, ఉత్తర భాద్రపద. ఉత్తరాషాఢ నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు భరణి, రోహిణి, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, పుబ్బ, హస్త, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణం, ధనిష్ట, పూర్వ భాద్రపద మరియు రేవతి. ఈరోజు ప్రత్యేకతలు: దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలర్పించిన శివరాం హరిరాజ్ గురు గారి పుట్టినరోజు మరియు సినీ నటి అంజలీదేవి గారి పుట్టినరోజు మరియు గీత రచయిత రామజోగయ్య శాస్త్రి గారి పుట్టినరోజు మరియు గీతామాధురి గారి పుట్టినరోజు. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవుల ఆశీస్సులు వారిపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వృద్ధి తిథి అని దేన్ని అంటారు? సమాధానాన్ని కామెంట్లో తెలపండి. మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి ఆప్తులతో రహస్య విషయాలను చర్చిస్తారు. వృషభ రాశి ముఖ్యమైన పనుల్లో ప్రతిబంధకాలు తొలగుతాయి. మిథున రాశి అతి ముఖ్యమైన సమావేశాల్లో పాల్గొంటారు. కర్కాటక రాశి మిత్రులు సన్నిహితులతో వివాదాలు సర్దుకుంటాయి. సింహరాశి ఆకస్మిక ప్రయాణాలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. కన్యా రాశి ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. తులారాశి విద్యార్థుల శ్రమకు తగిన ఫలితం కనిపిస్తుంది. వృశ్చిక రాశి ఆశ్చర్యకరమైన రీతిలో ఉద్యోగావకాశాలు దక్కుతాయి. ధనుస్సు రాశి ముఖ్య నిర్ణయాలు వాయిదా వేస్తారు. మకర రాశి అతి రహస్య విషయాలు తెలుస్తాయి. కుంభరాశి నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. మీనరాశి స్థిరాస్తి వివాదాలు కొంత పరిష్కారమవుతాయి. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామ స్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.